హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ పద్మ. మా కొడుకు పెళ్లి పనుల్లో ఉన్నాం కదా. మేము ఇక్కడ వచ్చేసి మా కొడుకును మేము పెళ్లి కొడుకుని చేస్తున్నాం అనమాట. పొద్దున మా మరతలు అంటే మా తమ్ముని వాళ్ళు మేనమామ కదా, మా తమ్ముని వాళ్ళు చేశారు. ఇప్పుడు నేను చేస్తున్నాను అనమాట పెళ్లి కొడుకుని తీసుకొని పందిలోకి వచ్చాము. మా కొడుకు తూర్పుకు తిరిగి దండం పెట్టేసి కూర్చుంటున్నాడు ఇక్కడ. అందరం కలిసి ఇక్కడ పెళ్లి కొడుకుని చేస్తున్నాం అనమాట. కూర్చునేదాన్ని నేనేమో ఇటు తిరిగి కూర్చోవాలి, తూర్పు సైడ్కు నమస్కారం పెట్టి కూర్చోవాలి, ఇటు సైడ్ నుంచి వెనక్కి వెళ్ళి అని చెప్పాను. వాళ్ళేమో అక్కడ తిరిగి చెప్పాలని అది డిస్కషన్. అక్కడ ఆ సైడ్కేమో ఆ విధంగా చేస్తారు, ఇక్కడనేమో ఇట్లా చేస్తారంట. అందరూ గంధం బొట్టు పెట్టుకుంటున్నారు. పెళ్లి కొడుకుని చేసే ప్రాసెస్ స్టార్ట్ చేసినాం చూడండి. ఫస్ట్ పెళ్లి కొడుకుని చేసేటప్పుడు అబ్బాయికి ఫస్ట్ తల నూనె పెడతారనమాట. ఇక్కడ పాటలు పాడుతూ తల నూనె పెట్టేస్తున్నాము. ఇక్కడ తల నూనె పెళ్లి కొడుకు తోడ పెళ్లి కొడుకుకి ఇద్దరికి పెడతారు. తల నూనె పెట్టిన తర్వాత పసుపు పెట్టడం స్టార్ట్ చేసినాము. ఇక్కడ మా మరదలు, నేను, ఇంకా పెళ్లి కొడుకుని చేయాలనుకున్న వాళ్ళు కూడా అందరూ, నేను మా మరదలు ఫస్ట్ నేను పెట్టాను, తర్వాత మా మరదలు, తర్వాత పెళ్లి కొడుకు చేయాలనుకున్న వాళ్ళు కూడా కొద్దిగా పసుపు పెట్టండి అని నేను చెప్పేసి అందరూ పసుపు పెట్టారు. పెళ్లి కొడుకు నవ్వుతూ సరదాగా అంతా ఈ ప్రాసెస్ నడిచింది. అందరూ పెళ్లి కొడుకు చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కొంచెం పసుపు పెడుతున్నారు అనమాట. అలా పెడితే అందరూ పెళ్లి కొడుకుని చేసినట్టు కిందకి లెక్క వస్తుందని. ప్రతి ఒక్కరు చేయడానికి టైం సరిపోదు కాబట్టి ఈ విధంగా చేస్తారన్న. పాటలు పాడుతూ చాలా సరదాగా సాగింది ఇక్కడ ప్రాసెస్ అంతా. ఇక్కడ మా పెద్ద కూతురు పెడుతుంది పసుపు. దానికి చిన్న బాబులు ఉన్నారు కాబట్టి చివర్లో వచ్చేసి పసుపు పెడుతుంది. ఇక్కడ మా పెద్ద కోడలు ఇక్కడ మా అక్క వాళ్ళ పెద్ద ఆడపడుచు కూతురు పసుపు పెడుతుంది అన్నమాట. పసుపులు పెట్టడంతో పాటు అందరూ ముఖాలకు పసుపులు పెట్టుకుంటూ సరదాగా గడిపేశారు. తర్వాత ఇంట్లోకి వెళ్ళేసి స్నానం చేసేసి నేను తెచ్చిన కొత్త బట్టలు వేసుకొని వచ్చాడు వాడు. తర్వాత మెడల పైన టవల్ వేసి మేమైతే ఫొటోస్ దిగాము. తర్వాత ఒక్కొక్కరిగా మనకి బట్టలు పెడుతున్నారు మా కొడుకుకు. ఇక్కడ అందరూ ఇక్కడ మా పెద్ద కూతురు, మా అల్లుడు బట్టలు పెడుతున్నారు. బంధువులందరూ కూడా ఒక్కొక్కరుగా అందరూ పెళ్లి కొడుకుని చేయడానికి వచ్చిన వాళ్ళందరూ బట్టలు పెట్టారు పెళ్లి కొడుకుకు.
ఇది ఎండిపోయినాక పోతుందా కలర్ నా ఫేస్కెళ్ళి? అంటే ఇది వాష్ చేయాలి, అది ఉంటుంది కొంచెం. అది రేపటి కల్లా పోతే మొత్తం ఫోటోలు ఉంటుంది. ఆమె పోయిందా కండ్లకంతా పోయిందా ఆమె పసుపు? అన్నా ఏమైంది అంత సీరియస్గా ఉన్నావు? మంగళారతి నికిదిగో పూలవారతి బంగారి